షాకింగ్ మరీ లోతులోకి వెళ్ళే కొద్దీ చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పుంఖానుపుంఖాలుగా ఈ న్యూస్ పేపర్లలో కానివ్వండి, చర్చా కార్యక్రమాల్లో కానీ రాస్తూ చర్చలు చేస్తూ ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంగతీస్తున్నాయి. 65,000 66,000 కోట్లు ఈ ఉచిత పథకాలకు వెళ్తుండడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఇది మరో శ్రీలంకగా మారబోతుంది అనేటువంటిది బాగా విస్తృతమైన ప్రచారం జరిగింది. జరిగినప్పుడు మనము వివేకంగా ఆలోచించి, అంటే చదువుకున్న వాళ్ళైనండి, చదువుకోని వాళ్ళు కానీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండగా వీళ్ళందరూ ఆలోచించలేకపోయారు. ఉచితం అనే దానికి ఒక 4-5 సంవత్సరాల కిందట నేను ఒక జోక్ చూశాను పేపర్లో. బాంబే ఎయిర్పోర్ట్ ఎదురుగుండా రస్నా లాంటి ఒక కూల్ డ్రింక్ వాడు గ్లాసులు పెట్టేసి ఉచితము అని పెట్టాడు. అంటే వాడు వెళ్ళేటువంటి ఫ్లైట్కి వెళ్ళే టైం అయినా సరే ఆ సూట్ కేసు పట్టుకొని ఆ లైన్లో నిలబడ్డారు. నాలాంటి వాడు ఇదేంటబ్బా ఇంతమంది ఇంత లైన్ ఉందా, అక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే చెక్ ఇన్ కావడానికి ఇంతమంది లైన్ ఉందా అని చెప్పేసి వీడు కూడా దాని వెనక నిలబడ్డాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఓటింగ్ అనేది జరిగిందనేది నేను భావిస్తున్నా. బాగా చెప్పారు, చాలా మంచి ఎగ్జాంపుల్తో. అంటే నిన్నటి దాకా మామూలు భోజనము, రైసు భోజనం తిన్నాము, సాంబారు పచ్చడి తిన్నాము. రేపటి నుంచి మనకి బిర్యానీతో పాటుగా 4 చాక్లెట్లను 4 స్వీట్లు పెట్టబోతున్నప్పటికీ ముసలి ముతక బాల్య అందరూ పోయి అక్కడ వేశారనేది నా ఉద్దేశం. ఇలా ఉండగా ఈ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉండే ఆర్థిక మేధావులు అందరూ కూడా మొట్టమొదటి నుంచి హెచ్చరిస్తున్న ఈ ఒక్క రాష్ట్రాన్ని కాదు, ప్రతి రాష్ట్రాన్ని కూడా హెచ్చరిస్తున్నది అదే. మీ రెవెన్యూ ఎంత, దాంట్లో మీ రెవెన్యూకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ట్యాక్సుల ద్వారా ఎంత రూపంలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎంత ఇస్తున్నారు, తర్వాత మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు ఎంత తెచ్చుకుంటున్నారు, తర్వాత వివిధ స్కీముల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా నాబార్డ్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, వీటి ద్వారా సబ్సిడీల ద్వారా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి, వాటిలో మీకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వారం రోజుల ముందు ఎలక్షన్ ఉందనగా మేము కొంతమంది మేధావులు, అంటే నేను మేధావిని నేను చెప్పుకోకూడదని కొంతమంది మేధావుల సంఘం వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు. సార్ ఇది అక్కడి వరకు చేరడానికి ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో, రైతులకి 1,00,000 రూపాయలు లిమిట్ పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తే ఎలాగా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించమనండి అని నేను ఆయనకి చేరడానికి ట్రై చేశాను. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇప్పటికే మనం 60,000 కోట్లు 65,000 కోట్లు చేస్తున్నాము, ఇంతకు మించి ఫాల్స్ ప్రామిసెస్ మేము చేయలేమనేటువంటి రిప్లై మాకు వచ్చింది. అంటే నిబద్ధత అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. రిలీజ్ రోజు కూడా అదే చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. నేను మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ మేనిఫెస్టోని ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, వాళ్ళకి నేను ఒక విన్నవించేది ఏంటంటే, మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ లబ్ధిదారుల పైన ఎటువంటి పరిమితులు కానీ రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టకుండా ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులు ఎవరెవరైతే ప్రతి స్కీమ్లోనూ ఉన్నారో వాళ్ళందరినీ కన్నా మీరు సాటిస్ఫై చేయగలిగితే ఈ రాష్ట్రం మీకు 1000 దండాలతో మొక్కుతుంది. అంటే మీకు అనుమానం ఏమైనా ఉందా, మళ్ళీ ఏమైనా కొత్త ఆంక్షలు పెట్టి? ఇప్పుడు తల్లికి వందనం కింద తల్లి ఒక 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి ఇస్తా ఉంటారు, కానీ తల్లి వయసు 35 ఏళ్లే ఉండాలని, తండ్రి వయసు 40 ఏళ్లే ఉండాలని పెడతారు. తండ్రికి ఏదైనా ఉద్యోగం ఉందో, లేకపోతే బ్రదర్కి ఒక ఉద్యోగం ఉందో, ఇన్ని రోజులు ఎవరైతే అమ్మఒడి అందుకున్నారో వారందరి పిల్లలకి రావాలి, ఆ తల్లులు ఉన్నటువంటి పిల్లలందరికీ రావాలి. మళ్ళీ దీంట్లో ఆంక్షలు ఉండకూడదు. ప్రజలందరూ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నేను భావిస్తుంది ఏంటంటే సార్, మీరేమో పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి ఎవరు చెప్పకుండా ఇది అమలు చేసే విధానం ఏ విధంగా ఫ్యూచర్ లో ఉండబోతుంది, 5 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ నన్ను చర్చకి పిలవండి. ఇది నేను ఈ రోజు చెప్పింది మీరు నోట్ చేసుకోండి. జరగబోయేది ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా మేము మీకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అని చెప్పరు. అమలు చేసాము, చాలా బాగా చేసాము అని చెప్తారు. ఎలా చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిమితిని తగ్గిస్తారు. పరిమితి అంటే ఇప్పుడు 1,00,000 మందికి ఒక బెనిఫిట్ వస్తుంది అనుకోండి, దాంట్లో రిస్ట్రిక్షన్స్ చేసి, స్క్రూటినీ చేసి, ఇంకా ఏదో ఇది పెట్టేసి రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా చేస్తే ఇదిగో ఇప్పుడు 1,00,000 మందికి వచ్చేది రేపు 50,000 మందికి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్తున్న బడ్జెట్ 6 లక్షల కోట్ల బడ్జెట్ ని ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తే 2 లక్షల కోట్లకు 60,000 కోట్లకు దిగిపోతుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు ఈ పథకాలన్నింటినీ అమలు చేయగలుగుతారు. కానీ వీళ్ళు సంపదని ఒక 3 ఏళ్లనో 2 ఏళ్లలోనో ఏదో ఒక ఫ్యాక్టరీనో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీనో ఇంకోటో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కంపెనీలు ఏవి తెచ్చినా కూడా మనకు కావాల్సినటువంటి 6 లక్షలు ఇప్పుడు
సార్ చెప్పినట్టుగా 6 లక్షల కోట్ల బడ్జెట్ మనకు కావాలి, ఇది మనకి నిధులు కావాలి, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అసంభవం అది మనకు. అంటే మనం ఏదో మ్యాజిక్ చేసేసి ఏదో లింగాన్ని తీయడం కాదు కదా, అవును, అంత ఈజీ కాదు. రాష్ట్రంలో డబ్బులు తేవడం అనేది అంత ఈజీ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి చెప్పారు కదా, ఏఐతో నేను సంపద సృష్టిస్తాను, ఏఐ అనే టెక్నాలజీ వచ్చింది. అది ఇప్పుడు అందుకలే మనం ఏమన్నా మనం ఇప్పుడు నా అభ్యర్థన ఏంటంటే, గవర్నమెంట్ ఇంత చక్కగా మీరు ఈ స్కీమ్లన్నీ ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మీరు బాగా మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ బాగా పరిపాలించాలి, మీరు బాగా పరిపాలించాలని ప్రజలు కోరుకుంటారు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ స్కీమ్లన్నీ అమలు చేసి, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసి మళ్ళీ మీరు కన్నా రాగలిగితే ఇట్స్ గ్రేట్. అయితే ఇది కూడా ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా మీ కాళ్ళకు మొక్కుతారు. అమెరికా నుంచి కాదు, ప్రతి చోట నుంచి కూడా. సింగపూర్, అమెరికా, ఇంకా కొన్ని కంట్రీస్ లో, జపాన్ లో కొన్ని చోట్ల ఆర్థిక విధానాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్తాం. వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అప్పుడు. కరెక్ట్.